తెలంగాణ విద్యాశాఖలో ప్రీ ప్రైమరీ 2+2 విధానంపై వస్తున్న వార్తలు విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో కొంత గందరగోళానికి దారితీశాయి. ముఖ్యంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు అవుతాయన్న ప్రచారంపై ప్రభుత్వం మరియు విద్యా కమిషన్ తాజాగా కీలక స్పష్టతనిచ్చాయి. ఈ సంస్కరణల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి, పరీక్షల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో +2 విధానం అమల్లోకి వచ్చినంత మాత్రాన 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దవుతాయన్నది కేవలం అవాస్తవమని విద్యా కమిషన్ ఓఎస్డీ జీన స్పష్టం చేశారు. ఎస్ఎస్సి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని తాము ఎక్కడా సిఫారసు చేయలేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే 11వ తరగతి అంటే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని మాత్రం ప్రతిపాదించినట్లు తెలిపారు. అంటే 10వ తరగతి తర్వాత విద్యార్థులు నేరుగా 12వ తరగతి అదే ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డు పరీక్షలు రాసేలా మార్పులు ఉండవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రాబోతున్న ఈ ప్రీ ప్రైమరీ 2+2 విధానం ద్వారా స్కూల్ లెవెల్లోనే ఇంటర్ విద్య కూడా పూర్తవుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా విధానాన్ని అమలు చేయబోతుంది. పారదర్శకత, పక్కా ప్రణాళికతో ఈ మార్పులు ఉండబోతున్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.